హత్య కేసులో నిందితుడు ఎలక్ట్రీషియన్ గులాం దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడనే కక్షతో ఎలక్ట్రీషియన్ దస్తగిరి న్యాయవాది ఇజ్రాయెల్ను దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఐఎస్ సదన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మళ్ళూరు గ్రామానికి చెందిన ఇజ్రాయిల్ భార్య ఇద్దరు పిల్లలతో చంపాపేట తూర్పు మారుతిలో ఉంటున్నారు. సమీపంలోని సంతోష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఆయన కార్యాలయం ఉంది. అదే అపార్ట్మెంట్లో దస్తగిరి ఉండేవాడు. అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి భార్యతో దస్తగిరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వాచ్మెన్ తన కుటుంబాన్ని మరో ప్రాంతానికి మార్చాడు. ఇందుకు ఇజ్రాయెల్ కారణమనే అనుమానంతో ఆయనతో దస్తగిరి పలుమార్లు గొడవపడ్డాడు. మహిళ ఎక్కడుందో చెప్పాలని కార్యాలయం వద్దకు వెళ్లి హల్చల్ చేశాడు. దీంతో పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఆగ్రహించిన దస్తగిరి తన ప్రియురాలి భర్తను ఇజ్రాయెల్ను హతమార్చుతానంటూ బెదిరించాడు. 10 రోజులుగా న్యాయవాది కదలికలపై రెక్కి నిర్వహించాడు. ఇజ్రాయెల్ ఇంటి నుంచి బయటకు వెళుతుండగా మార్గ మధ్యంలో అడ్డుకుని కత్తితో గొంతు కోశాడు. ఛాతీ భాగంలో కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.